గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. మనం హిస్టరీలో గుప్తాస్ గురించి చూస్తున్నాం కదా, అందులో భాగంగా గుప్తులు పొలిటికల్ హిస్టరీ కంప్లీట్ చేసాము. సాహిత్యం పరంగా కొంతైతే చూసాము, ఇంకా మనం ఫర్దర్గా చూడాలి. అది మనం ఈరోజు చూద్దాం. నవరత్నాల గురించి, గుప్తుల వాస్తు శిల్పకళ గురించి, కొంచెం లిటరేచర్ గురించి, నవరత్నాల్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళు చేసిన సేవలు ఏంటి, దాని తర్వాత గుప్తుల యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా చూస్తాం. సో మేబీ ఈరోజు ఇంకొక నెక్స్ట్ క్లాస్లో గుప్తాస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం గుప్తాస్ టాపిక్ వెళ్ళే ముందు ఒక పాయింట్ నోట్ చేసుకోండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో, అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీకు ఎగ్జామ్కి ఎవరైనా కోర్స్ తీసుకోవాలి అనుకుంటే మనకి జీజేపీ తెలుగు యాప్ అని ఉంటుందండి. జీజేపీ తెలుగు యాప్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి ఆల్ టాపిక్స్ కవర్ అవ్వడం జరుగుతుంది. అర్థమెటిక్లో కోర్ మ్యాథ్స్ ప్లస్ యాప్టిట్యూడ్ కూడా కవర్ అవుతుంది. మనకి ఈరోజు రేపు అంటే 27th and 28th కనుక ప్రోమో కోడ్ హోమ్ అప్లై చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. సో మనకి దీంట్లో వ్యాలిడిటీ కూడా ఉంటాయండి. 3 months, 6 months, 9 months, 12 months అట్లాగా. ఇంట్రెస్టెడ్ అంటే ఏ టైం ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ టైం తీసుకోవచ్చు రిక్వైర్మెంట్ బట్టి. సో ఈ పాయింట్ నోట్ చేసుకోవచ్చు. మనకి యాప్తో పాటు వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఎవరికన్నా ఒకవేళ ల్యాప్టాప్ సిస్టమ్స్లో చూడాలి అంటే కన్వీనియంట్ కోసం telugu.in అని ఉంటుంది. వెబ్సైట్లో అన్న చూడొచ్చు. సేమ్ కోర్స్ అనేది కంటెంట్ అవైలబుల్ ఉంటుందండి. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. హోమ్ అనే ప్రోమో కోడ్ మీరు అప్లై చేయొచ్చు. తద్వారా 10% డిస్కౌంట్ అనేది పొందొచ్చు. సో మనం ఇప్పుడు క్లాస్ పరంగా చూసినట్లయితే గుప్తాస్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసుకుంటే గుప్తాస్ గురించి బ్రీఫ్గా చూసుకోవాలంటే గుప్తుల పరిపాలన అంటే ఇక్కడ వరకు మనం ఏం చూసాము, గుప్తాస్ యొక్క రాజుల గురించి చూసాము. గుప్తాస్ రాజులు లాస్ట్ రాజు విష్ణుగుప్త అనుకున్నాము. దాని తర్వాత గుప్తుల కాలం నాటి సమాజం చూసాము, ఏ విధంగా ఉంది గుప్తుల కాలం నాటి సమాజం అనే పాయింట్ చూసాము. నెక్స్ట్ మనకి కళలు చూసాం. గుప్తుల కాలంలో కళల గురించి చూసాం. ఓకే అండి. దాని తర్వాత మనము అలహాబాద్ స్తంభశాసనం గురించి బ్రీఫ్గా చూడడం జరిగింది. ఆ తర్వాత గుప్తుల పరిపాలన చూసాము. గుప్తుల పరిపాలనలో భాగంగా గుప్తులలో ముఖ్యమైన అధికారుల గురించి చూసాం. వాళ్ళని ఏమని పిలిచేవారు అప్పట్లో అని. ఈ పేర్లు కష్టంగా ఉన్నాయి అని అనిపిస్తుందండి, కాకపోతే మరి తప్పదు, ఎందుకంటే ఎగ్జామ్లో రిపీటెడ్గా ఇవి అడుగుతున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గుప్తుల పరిపాలనలో భాగంగా గజదళపతికి ఏమనేవారు అంటే గజదళానికి అధ్యక్షుడిని, ఎలిఫెంటరీ ఫోర్సెస్కి అధ్యక్షుడిని ఏమనేవారు, అట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నాడండి. సో వీ హ్యావ్ టు ఆన్సర్ దెమ్ అనమాట. వీ హ్యావ్ టు రిమెంబర్ దెమ్. మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉండాలి కాబట్టి వీ హ్యావ్ టు ఆన్సర్ దెమ్. ఐ మిస్ ఎకానమీ క్లాస్ అంటున్నారు దొరబాబు గారు. మీరు అందుకనే అలారం పెట్టేసుకొని వచ్చేసేయండి. టైం అలారం పెట్టుకుంటే మనం మిస్ అవ్వడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. సో అలారం పెట్టేసుకోండి. ఎస్ఎస్సి సీజీఎల్కి బుక్స్ చెప్పండి అంటున్నారు సుమన్ గారు. మనకి ఆల్రెడీ ఆర్ఆర్బికి సంబంధించిన బుక్స్ లిస్ట్ అంతా www.gjptelugu.comలో ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తూ ఏ విధంగా పట్టు సాధించాలి అనే బుక్స్ ప్లస్ ప్రిపరేషన్ మాడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరన్నా బుక్స్ ఆర్ఆర్బీకి అయితే కంప్లీట్ అయింది, ఓవర్ గ్రాడ్యువల్గా గ్రూప్ 2కి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి జనరల్ స్టడీస్కి ఏ బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అప్డేట్ చేస్తుంటామండి. సో గుప్తుల పరిపాలన అనేది కూడా మనం చూసాం. ఈరోజు మనం క్లాస్లో కంటిన్యూ చేస్తూ నాగరాజు గారు చంద్రగుప్త వన్ లిచ్చావి నుండి పాట్లిపుత్ర పొందాడు కదా, గుప్త క్యాపిటల్ ఏంటి అంటున్నారు. సింపుల్ అండి. మనకి చంద్రగుప్త 1 లిచ్చవి రాకుమారి అయినటువంటి కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. అందులో భాగంగా చంద్రగుప్త 1కి పాటలిపుత్ర వచ్చింది. పాటలిపుత్రను రాజధానిగా చేసుకున్నాడు. మొదటి స్వతంత్ర పరిపాలకుడు ఎవరండి? చంద్రగుప్త 1 కదా. మరి అతనే పాటలిపుత్రాన్ని రాజధానిగా చేసుకొని తర్వాత వచ్చిన రాజులు కూడా పాటలిపుత్రాన్ని పరిపాలించడం జరిగింది. అంటే చంద్రగుప్త 1 ఎక్కడో ఆఖరి రాజు కాదు కదండి, ఇతను మొదటి రాజు, స్వతంత్ర రాజులో మొదటి రాజు ఇతను. అతనికి పాటలిపుత్ర వచ్చింది. ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని అతను పరిపాలించడం జరిగింది. సో మనం గుప్తుల యొక్క రాజధాని పాటలిపుత్ర అని అంటాము. ఏమైనా క్వైరీస్ ఉంటే అది మీరు కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. సో దట్ లైవ్ చాట్లో అంటే
అవి ఊరికి మళ్ళీ చాలామందికి డిస్ట్రాక్ట్ అయినట్టు ఉంటుంది, మళ్ళీ మీకే సిలబస్ ముందుకు వెళ్ళదు. సో మోస్ట్లీ కన్ఫైన్ క్వశ్చన్స్ టాపిక్ రిలేటెడ్ అడగండి, నెంబర్ 1. నెంబర్ 2, అది కింద కమెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి ఆ డిస్ట్రాక్ట్ వస్తే మీకే టైం లాస్ అవుతుంటుంది, మనకి సిలబస్ కూడా ముందుకు వెళ్ళాలి కాబట్టి. ఓకే, సో మనం నెక్స్ట్ ఈరోజు గుప్తుల వాస్తు శిల్పకళతో ప్రారంభిద్దామండి క్లాసు. సామంతులుగా ఉంటే రాజధాని ఉండదా సార్ అని అడుగుతున్నారు నాగరాజు గారు. సామంతులుగా ఉన్న రాజధాని ఉంటుందండి. సామంతులుగా ఉన్నంత మాత్రం రాజధాని ఉండదు అని కాదు. కాకపోతే సామంతులుగా ఉన్నప్పుడు మనకి సామంతులుగా ఏదైనా ఒక పెద్ద రాజ్యం ఉందనుకోండి, ఆ రాజ్యంలో ఈ ప్రాంతం ఉంది, ఈ ప్రాంతాన్ని ఒక చిన్న రాజ్యం, వీరు సామంతులుగా ఉంటున్నారు. ఆ రాజ్యానికి కూడా చిన్న సామంతులకు కూడా రాజధాని ఉండొచ్చు, ఉండకూడదు అని ఏం లేదు. కాకపోతే ఈ సామంత రాజు ఎవరైతే ఉంటున్నారో అతనికి పూర్తి అధికారం ఉండదు. పూర్తి అధికారం మహారాజాది రాజుకే ఉంటుందన్నమాట. ఆయన క్రింద ఆయన చెప్పిన విధంగా ఆయన వ్యవహరించుకోవాలి. సమ్మన్ ఆస్క్ ద క్వశ్చన్, నాగరాజు గారు అడిగారు. సో స్టార్ట్ చేద్దాం క్లాస్. మనకి గుప్తుల యొక్క వాస్తు శిల్ప కళ. భారతీయ వాస్తు శిల్ప కళా రంగంలో గుప్త యుగాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. మనం స్వర్ణయుగం అని ఎందుకంటాము? అన్ని రంగాల్లో చాలా అభివృద్ధి జరిగితే ఆ కాలాన్ని మనము స్వర్ణయుగం అంటాం. అందులో భాగంగానే మనకి గుప్తుల కాలం నాటి వాస్తు శిల్పకళ కూడా చాలా అభివృద్ధి జరిగింది. సో వాస్తు శిల్పకళ రంగంలో కూడా మనము గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగానే పేర్కొంటాం. ముఖ్యంగా దేవాలయ నిర్మాణంలో వీరు ఒక కొత్త శైలిని ప్రవేశపెట్టారు గుప్తులు. ఇది చాలా ఎగ్జామ్స్లో అడుగుతాడు. గుప్తులు ప్రవేశపెట్టిన దేవాలయ నిర్మాణ శైలి ఏంటి అంటే నగరా శైలి అని మనం అనాలి. నగరా శైలినే శిఖరా శైలి అని కూడా అంటారు. ఎందుకు అంటారు నగరా శైలిని శిఖరా శైలి అంటే నేను మీకు చెప్తాను. సో ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే గుప్తుల కాలం నాటి రాజులు కొత్త దేవాలయ నిర్మాణ శైలిని ప్రారంభించారు. దాన్ని నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు, లేదా శిఖరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇందులో ఏముంటుంది నగరా స్టైల్లో అంటే గర్భగుడి అంటే శాంక్టోరం అంటాం కదండి, మెయిన్ దేవుడు వెలసిన ప్రదేశం, దాన్ని గర్భగుడి అంటాము, శాంక్టోరం అంటాం ఇంగ్లీష్లో. ఈ గర్భగుడి పైన వివిధ అంతస్తులు ఉన్న శిఖర నిర్మాణం ఇందులోని ప్రధాన అంశము. అంటే మనకి ఇదిగోండి నగరా స్టైల్ ఉందంటే గర్భగుడి లోపల ఉందంటే దీన్నే మనం శిఖరా అంటాం. ఇక్కడ ఈ పార్ట్ ఉంది చూసారా, దీన్ని మనము శిఖరా అంటాము. సో గర్భగుడి పైన వివిధ అంతస్తులు గల పాయింట్ అర్థమవుతుంది కానీ గర్భగుడి పైన వివిధ అంతస్తులు ఉన్న శిఖర నిర్మాణం ఇందులో ప్రధాన అంశం. వీరు నిర్మించిన దేవాలయాల్లో ఈ శైలి ప్రముఖంగా కనిపిస్తుంది. ఏ శైలి? గర్భగుడి, వాటిపైన అంతస్తులుగా ఉన్న శిఖర నిర్మాణం. ఈ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో శిఖరం అనేది ప్రధాన అంశం కాబట్టి నగరా స్టైల్ని శిఖరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు. శిఖరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు. సో ఇది మనం గుప్తుల కాలంలో వాస్తు శిల్పకళ గురించి చూడాల్సిన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ శిఖరా స్టైల్ అంటే ఏంటి? రెడ్డి పి గారు అడుగుతున్నారు. శిఖరా స్టైల్ అంటే ఈ స్ట్రక్చర్ ఉంది చూసారా అండి, అంటే మనకి ఈ గర్భగుడి పైన ఈ రకంగా మనకి నిర్మాణం ఉంది చూసారా, దీన్నే శిఖరా స్టైల్ అంటాం, శిఖరా శైలి అంటాం. అందుకని ఈ శైలిలో ఈ శిఖర నిర్మాణాలు ప్రధాన అంశాలు కాబట్టి దీన్నే శిఖరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటాము. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే మనం ఏమనుకున్నాము, దేవాలయాల గురించి చూసాం. మరి వీళ్ళ కాలంలో గుహాలయాలు కూడా నిర్మించబడ్డాయి. గుహాలయాలు అంటే కేవ్ టెంపుల్స్. అంటే గుహంలో ఆలయం ఏంటి సార్ అంటే గుహం ఉంటుంది, దాన్ని చెక్కి దాన్ని ఒక దేవాలయంగా మార్చేవారు అనమాట. ముఖ్యంగా ఇది బౌద్ధులు, జైన్లు ఈ విధంగా చేసేవారు. హిందూ మతానికి సంబంధించి మొట్టమొదటిసారిగా గుహాలయాలు నిర్మించిన ఘనత గుప్తులకే చెందుతుంది. గుహాలయాలు అనేది మొట్టమొదటిగా బౌద్ధులు, జైన మతం వాళ్ళు ప్రారంభించారు. కానీ హిందూ మతానికి సంబంధించి కూడా గుహాలయాలు నిర్మాణం చేపట్టింది మొట్టమొదటిగా మన భారతదేశంలో ఎవరు అంటే వారు గుప్తులే. కాబట్టి గుప్తుల యొక్క గుహాలయాల గురించి చూద్దాం. భారతదేశంలో హిందూ గుహాలయాల నిర్మాణాన్ని మొదటిగా గుప్తులే ప్రారంభించారు. సో మనకి థియరీ చదువుతున్నాం, ఎగ్జామ్లు ఇదే అడుగుతాడండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా హిందూ గుహాలయాలను నిర్మించిన రాజవంశం వారు ఎవరు అంటే గుప్తులు.
అప్పటి వారి గుహాలయాలు ప్రముఖంగా ఎక్కడెక్కడ ఉండేయంటే అజంతా, ఎల్లోరా, బాగ్ అనేవి చాలా ఫేమస్ అండి, మధ్యప్రదేశ్లో ఉంటాయి. ఉదయగిరి మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తాయి. కేవ్ టెంపుల్స్ అనమాట. గుహాలయాలు అంటే కేవ్ టెంపుల్స్, అంటే అవి గుహాలు, కేవ్స్ బేసికలీ. వాటిని చెక్కి దాన్ని గుహాలయాలుగా వీళ్ళు నిర్మిస్తారు. సో ఈ పాయింట్ ఓకే అండి. నెక్స్ట్ ఆలయాలు చూద్దాం. కొన్ని టెంపుల్స్ చెప్పమంటున్నారు ఎవరు, లావణ్య గారు. ఇదిగోండి టెంపుల్స్ లిస్ట్ అనమాట ఇవి. సో గుప్తుల కాలం నాటి ప్రసిద్ధ ఆలయాలు చూద్దాం ఇప్పుడు మనం. గుప్తులు వైష్ణవ మతాన్ని ఆదరించారు. మనం ఆల్రెడీ చదువుకున్నాం. గుప్తులు బ్రాహ్మణ మతాన్ని బాగా ఆరాధించి వైష్ణవ మతాన్ని బాగా ఆదరించారు. అయినప్పటికీ వీళ్ళు వైష్ణవ మతాన్ని ఆదరించినప్పటికీ వైష్ణవాలయాలతో పాటు శైవాలయాలు కూడా నిర్మించారు. అప్పటికి వైష్ణవులకి శైవులకి మధ్యన బాగా డిఫరెన్సెస్, క్లాషెస్ అనేది ఇంకా మొదలవలే. మనకి మిడివల్ హిస్టరీ స్టార్టింగ్లో ఎక్కువగా మొదలవుతాయి అన్నమాట వాళ్ళ మధ్యన క్లాషెస్. గుప్తుల కాలం నాటికి వైశ్యులు శైవులు కలిసే జీవించేవారు, వాళ్ళ మధ్యన విభేదాలు లేవు. సో గుప్తులు వైష్ణవ మతంకి చెందినవారు అయినప్పటికీ శైవాలయాలు కూడా నిర్మించారు. వీళ్ళ ఆలయాలు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బిటార్గవ్, నాచన కుటారా, కోహ్, దేవగఢ్, తిగ్వా మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తాయి వీరి దేవాలయాలు. సాంచి, గయా, సారనాథ్ లాంటి ప్రదేశాల్లో కూడా వీరి యొక్క బౌద్ధాలయాలు కూడా ఉన్నాయి. సో ఈ పాయింట్ ఓకే కదండి. బౌద్ధాలయాలు కూడా వీరు నిర్మించారు. అంటే వీరు వైష్ణవ మతానికి, బ్రాహ్మణ మతానికి బాగా ఆదరించారు, కానీ బౌద్ధ మతానికి వ్యతిరేకంగా అయితే లేరు. బౌద్ధ దేవాలయాలను కూడా వీరు నిర్మించడం జరిగింది. బౌద్ధాలయాలు అయితే డిఫరెన్సెస్ ఉంటాయండి, సమ్ ఎక్సెప్షన్. సముద్రగుప్త రాజు బౌద్ధాలయాలను డిస్ట్రాయ్ చేశాడని, సౌత్ ఇండియా పైన దండయాత్ర చేసినప్పుడు కూడా బౌద్ధ మతం ఎవరు స్వీకరించద్దు, హిందూ మతాన్నే ఆచరించండి అని ఆర్డర్స్ వేశాడు అని చెప్తుంటారు. బట్ ఇన్ జనరల్గా మనం మాట్లాడుకోవాలి, ఒక్క రాజు పర్టికులర్ గురించి కాకుండా ఇన్ జనరల్గా గుప్తాస్ పరంగా మనం చూసినప్పుడు బౌద్ధ మతాన్ని కూడా వీరు విభేదించలేదు. ఇన్ఫ్యాక్ట్ బౌద్ధ దేవాలయాలు కూడా వీరి కాలంలో నిర్మించడం జరిగింది. సో ఇది గుప్తుల కాలం నాటి ఆలయాలు అన్నమాట. సార్ 3 టైప్స్ ఉంటాయి కదా, నగర, ద్రవిడ, వెసరా అని. అవునండి 3 టైప్స్ ఉంటాయి. కాకపోతే మనం గుప్తుల కాలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ నగర స్టైల్ అనేది ప్రస్తావిస్తున్నాం. నెక్స్ట్ గుప్తుల కాలం నాటి శిల్పకళ మనం ఇంకా నెక్స్ట్ చూస్తే, రాగితో చేసిన 2 బుద్ధ విగ్రహాలు వీరి కాలం నాటి లోహ శిల్పకళకు ప్రముఖ నిదర్శనాలు. మెటలర్జీ అంటాం లోహ శిల్పకళ. సో గుప్తుల కాలం నాటి మెటలర్జీ, లోహ శిల్పకళకు సంబంధించి ముఖ్యంగా మనము బుద్ధ ఇమేజెస్ 2 దొరికాయి. అవి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటాం. అంటే వీరి యొక్క ఎక్స్పర్టైజ్ ఇన్ మెటలర్జీ మనం ఎట్లా చెప్పచ్చు అంటే, మనము గుప్తులకు చెందినటువంటి 2 బుద్ధ విగ్రహాలు మనకు లభించాయి గుప్తుల కాలం నాటివి. వాటి బట్టి చెప్తాం వీళ్ళు కూడా మెటలర్జీలో కూడా, లోహ శిల్పకళలో కూడా వీరికి అత్యంత ప్రాబల్యం ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది అని. సో ఫస్ట్ది ఏంటి అందులో అంటే, సుల్తాన్గంజ్లోని ఒక బుద్ధ విగ్రహం దొరికింది. సుల్తాన్గంజ్ అంటే ఎక్కడండి? బగల్పూర్, బీహార్. సో మనకి బగల్పూర్ జిల్లా బీహార్లోని సుల్తాన్గంజ్ ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో మనకు ఒక బుద్ధుడి విగ్రహం లభించింది. అది గుప్తుల కాలం చెందినది. దాని ఎత్తు 7.5 అడుగులు. ఓకే కదండి, ఇది ఫస్ట్ ఇమేజ్ అనమాట బుద్ధకు సంబంధించింది. నెక్స్ట్ మనకి ఇంకొకటి దొరికింది. అది ఎక్కడంటే నలందలోని దొరికింది. నలంద కూడా బీహార్లో లొకేట్ అయి ఉంటుంది. నలందలోని మనకి దొరికిన బుద్ధుడి విగ్రహం 18 అడుగులు ఎత్తు. సో ఈ 2 విగ్రహాలు మనము గుప్తుల కాలం నాటి లోహ శిల్పకళకు ఎగ్జాంపుల్స్గా చెప్తాము. నెక్స్ట్ సారనాథ్లోని రాతితో చేసిన బుద్ధ విగ్రహం దొరికింది. ఉదయగిరి గుహల్లోని వరాహ విగ్రహం దొరికింది. వీళ్ళు వైష్ణవ మతాన్ని ఆరాధించేవారు కదండి. మరి వైష్ణవముదైన విష్ణువు అవతారం ఉంటుంది కదా వరాహ, అందుకనే వరాహ విగ్రహం కూడా వీరికి సంబంధించి చాలా ప్రదేశాల్లో లభించింది. అయితే ఉదయగిరి గుహల్లోని వరాహ విగ్రహం కూడా బాగా ప్రసిద్ధి చెందిందనమాట. ఇవన్నీ ఏంటి మనం చూస్తుంది అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ గుప్తాస్ మెటలర్జికల్ స్కిల్స్ అనమాట. వారి యొక్క లోహ శిల్పకళకు ప్రముఖ నిదర్శనాలు వీటి మనం చూస్తున్నాం. ఏమేమి ఉంటున్నాయని 2 బుద్ధ విగ్రహాలు చూసాము, వాటితో పాటు సారనాథ్లోని ఒక బుద్ధ విగ్రహం చూసాము, వాటితో పాటు ఉదయగిరిలో వరాహ విగ్రహం అనేది చూసాము. సో ఇందులో మనం ఫస్ట్ సుల్తాన్గంజ్ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. సుల్తాన్గంజ్లోని మనకు దొరికిన ఈ ఇమేజ్ చాలా ఫైన్గా ఉంటుందండి. అంటే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట వీరి యొక్క మెటలర్జికల్ స్కిల్స్కి. ఇప్పుడు ఇది బ్రిటిషర్స్ మనల్ని పాలించినప్పుడు దీనిని వారు యూకే పార్లమెంట్, బ్రిటిష్ లండన్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఇప్పటికీ మన గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది
ఆ లండన్ మ్యూజియంలో వీరు పెట్టినటువంటి సుల్తాన్గంజ్ బుద్ధ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి ఇండియాకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది లండన్ మ్యూజియంలో ఉందన్నమాట. ఇదే సుల్తాన్గంజ్ బుద్ధ. సో ఇది ఎవరికి ఎగ్జామ్లో ఏమడుగుతాడు, సుల్తాన్గంజ్ ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉన్నటువంటి సుల్తాన్గంజ్ బుద్ధ ఎవరి కాలం, ఏ రాజవంశం కాలం నాటి, ఏ రాజవంశ కాలంలో నిర్మించారు, తయారు చేశారు అంటాడు. గుప్తాస్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఆ కాలంలోనే వీళ్ళ యొక్క మెటలర్జికల్ స్కిల్స్ ఈ విగ్రహం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముంతాజ్ గారు, సార్ ఈ క్లాసెస్ డిఎస్సికి యూజ్ అవుతాయని అడుగుతున్నారు. అంటే ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా, చాలామంది అడుగుతున్నారు. వన్స్ ఫర్ ఆల్ ఇక్కడ చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్లో అన్నా, జనరల్ స్టడీస్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఏదన్నా సరే, మీకు అందులో జనరల్ స్టడీస్ ఉందనుకోండి. జనరల్ స్టడీస్ అంటే ముఖ్యంగా ఇవే వస్తాయి, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ, సైన్స్, అవి వస్తుంటాయి అన్నమాట సబ్జెక్ట్స్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నా జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ మీకు ఉంటే మనం చూసే క్లాసెస్ యూస్ఫుల్ అవుతాయండి. సో మీరు ఆ కన్సెప్షన్లో ఉండకండి, నేను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా దీనికి యూస్ఫుల్లా, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా దీనికి యూస్ఫుల్లా అని. సింగిల్ పాయింట్, ఏ ఎగ్జామ్లో అన్నా సరే మీకు జనరల్ స్టడీస్ ఉంది ఆ ఎగ్జామ్లో అంటే మీకు అది యూజ్ అవుతుంది. మీకు ఏ ఎగ్జామ్లో అసలు జనరల్ స్టడీసే లేదనుకోండి, ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, రీజనింగ్ ఓన్లీ అవే ఉన్నాయనుకోండి, వాటికి ఆబ్వియస్లీ మనం చదివేది రెలవెంట్ అవుతుంది, ఎందుకంటే మనం సపరేట్ కాబట్టి. కానీ ఏ ఎగ్జామ్లో అన్నా జనరల్ స్టడీస్ ఉంటే యూజ్ అవుతుందండి. అంటే ఈ క్వశ్చన్ కూడా నేను రిపీటెడ్గా చూస్తున్నాను, చాలామంది అడగడం. సో వన్స్ ఫర్ ఆల్ క్లారిఫై తెచ్చేసుకోండి. సమ్వన్ ఆస్క్డ్ అనమాట, ఎవరో అడిగారు. అంటే లైక్ చాట్ చూస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ చాలాసార్లు కనబడుతుంది. అంటే రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ అవ్వలేదు అనిపిస్తుంది అండి. మళ్ళీ ఎందుకు అవుతే మళ్ళీ క్లాస్ డైవర్ట్ అయినట్టు ఉంటుంది. అందుకని వన్స్ ఫర్ ఆల్ తీసుకోండి పాయింట్స్. అంటే ఫస్ట్ 2 క్లాసెస్లోనే ఎప్పుడు అడిగారు అంటే ఇట్ ఈస్ రీజనబుల్ అనమాట. స్టిల్ మనం చాలాసార్లు దీని గురించి అనుకున్నాం, అయినా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. డిఎస్సికి జనరల్ స్టడీస్ ఉండదు అంటే నాట్ సో యూస్ఫుల్ అండి. ఏ ఎగ్జామ్కి అయితే జిఎస్ ఉంటుందో వాటికి యూస్ఫుల్ ఆబ్వియస్లీ. మరి ఇది లేనప్పుడు ఆబ్వియస్లీ అవసరం లేదు కండి. నెక్స్ట్, ఇన్ని లాస్ ఉన్నాయి కదా, మన కోహినూర్ని డైమండ్ మనం తీసుకురావచ్చు కదా బ్యాక్, అట్లాగా అడుగుతున్నారు. చూడండి, లాస్ అయితే ఉన్నాయి, కాకపోతే ఆ లాస్ మనం చేసుకున్న లాస్ మన దేశానికే వర్తిస్తాయి, నెంబర్ 1. నెంబర్ 2, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఆ లాస్ లేవన్నమాట. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారు, అప్పటి రోజుల్లో వాళ్ళు తీసుకెళ్లారు. కాబట్టి అప్పట్లో జరిగినవి ఇప్పుడు చట్టాలు బట్టి మనం అమలు చేయలేము. అప్పట్లో ఎవరు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తే వాళ్ళే గొప్ప. అప్పుడు ఏ రాజు ఆక్రమించుకొని ఎవరు పరిపాలిస్తే వాళ్ళదే అనమాట రాజ్యం. కాబట్టి అప్పుడులో జరిగిన వాటికి ఇప్పుడు లాస్ని మనం రెట్రోస్పెక్టివ్గా వాడలేము. సో అది దాంట్లో లీగల్ డిఫికల్టీస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఏదో ఒక చట్టం చేసి మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అంటే అప్పుడులో మనల్ని వాళ్ళు పరిపాలించారు, అది తప్పు కాదు. ఎందుకంటే అప్పుడులో జనరల్ పద్ధతి ఏంటి, గొప్ప రాజ్యం, పెద్ద రాజ్యం, చిన్న రాజ్యంని ఆక్రమించుకొని పరిపాలించడం అనేది అప్పుడు జనరల్గా జరిగే ఇదే. అది తప్పు అన్నట్టు కాదు అది. కాకపోతే స్వతంత్రం వచ్చాక మన భారతదేశం స్వతంత్రం అయింది కాబట్టి ఇప్పటి నుంచి ఏమన్నా అవుతే మనం లీగల్గా ఫైట్ చేయొచ్చు. అప్పట్లో జరిగిన సంఘటనలు బట్టి మనం లీగల్గా ఫైట్ చేయడం డిఫికల్టీస్ ఉంటాయండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం మనకి ఆ ఎప్పుడైతే జరిగిందో ఆ సంఘటన అప్పుడు బట్టి చూస్తారు. కోహినూర్ డైమండ్ని లేకపోతే సుల్తాన్గంజ్ బుద్ధాన్ని తీసుకెళ్ళింది అప్పుడు కాలంలో. అప్పుడు కాలంలో ఈ చట్టాలు లేవు. అప్పుడు కాలంలో అసలు భారతదేశం అనేది లేదు. అప్పుడు కాలంలో బ్రిటిష్ కింద ఉండేది మన రాజ్యం, వాళ్ళు పట్టుకుపోయారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు నాగరాజు గారు, సార్ ద్రవిడ వెసరా ఎవరి కాలం? చూడండి, అట్లా ఇప్పుడు అన్నీ మనకు ఆ టాపిక్ రిలేటెడ్ కాదు. మనం అట్లాగా టెంపుల్ వచ్చింది కాబట్టి, నగర వచ్చింది కాబట్టి మనం సైడ్కి మళ్ళీ ద్రవిడ అట్లా వెళ్ళిపోతే క్లాస్ అంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుందండి. సో ట్రై టు స్టిక్ టు ద టాపిక్ ఓన్లీ. మీకు డౌట్ వస్తే మీరు సెర్చ్ చేయండి, అంటే మీ వంతులు మీరు ట్రై చేయాలన్నమాట. అది మీరు సెర్చ్ చేసి చదవండి. మీకు అప్పటికి అది అర్థం అవ్వకుండా అట్లా ఉన్నప్పుడు మీరు కింద కమెంట్ సెక్షన్లో క్వశ్చన్ అడగచ్చు. బట్ నౌ దట్ మనము నగర స్టైల్ చూసాం కాబట్టి ద్రవిడ అంటే ఏంటి, వెసరా అంటే ఏంటి, ఎవరి కాలం, అవన్నీ మనం డైవర్ట్ అవ్వకూడదండి. తీసుకెళ్ళింది మనదే కదా సార్, మనది మనకి ఇవ్వడానికి ఏమైంది ప్రాబ్లం అంటే, వినిగర్ తీసుకెళ్ళింది మనదే అని మనం అనుకుంటున్నామండి. కాకపోతే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశం మనదే అని వాళ్ళు అనుకుంటున్నారు.
అంటే ఇంటర్నేషనల్ లా పరంగా మాట్లాడాలంటే ఇందులో ఎమోషన్స్ తీసుకోకూడదు మనం, అంటే ఎమోషనల్గా తీసుకోకూడదు. ఇంటర్నేషనల్ లా ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడులో ఒక రాజ్యం ఇంకో రాజ్యాన్ని ఆక్రమిస్తే ఏంటండి అది ఆ రాజ్యానికి చెందిందే అది. అప్పుడు ఈ రాజ్యాల ఆక్రమణలు అనేవి లీగల్ అన్నట్టు అప్పుడులో. సో మనం అప్పుడు బట్టి ఇప్పుడు లాస్ పెట్టలేమండి. ఓకే, సో మనం టాపిక్లో వెళ్తే సుల్తాన్గంజ్ బుద్ధ ఎగ్జాంపుల్ తీసుకోండి. నెక్స్ట్ పెయింటింగ్స్ టాపిక్ అనేది చూద్దాం. పెయింటింగ్స్, చిత్రకళలు. గుప్తుల కాలం నాటి పెయింటింగ్స్ చూసుకుంటే మనకి అజంతాలోని, బాగ్ గుహల్లోని, బాదామి ప్రాంతాలు అంటే కర్ణాటక అండి, బాదామి అంటే కర్ణాటక, ఈ ప్రాంతాల్లో మనకి దొరికిన చిత్రకళలు, పెయింటింగ్స్ అనేది గుప్తుల చిత్రకళలకు సంబంధించిన ఆనవాళ్ళు మనకు లభిస్తున్నాయి ఈ ప్రాంతాల్లో. బాగ్ గుహలు చాలా ఫేమస్ అండి. గుప్తుల కాలం నాటి పెయింటింగ్స్కి బాగా ఫేమస్ అయింది ఏంటి అంటే బాగ్ కేవ్స్. బాగ్ కేవ్స్ ఎక్కడుంటాయి? మధ్యప్రదేశ్లో ఉంటాయి. సో బాగ్ గుహల్లో మనకి దొరికే గుప్తుల కాలం నాటి పెయింటింగ్స్ ఈ రకంగా ఉంటాయండి. ఈ రకంనే ఫ్రెస్కో స్టైల్ అంటాము, ఫ్రెస్కో స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అంటాము. సో గుప్తుల కాలం నాటి ఫ్రెస్కో అంటే జనరల్గా ఇది మనకి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు అప్పుడులో వాడే పద్ధతి. గుప్తుల కాలం నాటిలో కూడా మనకి ఈ పద్ధతి కనబడుతుంటుంది అన్నమాట, ఆ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. సో చిత్రకళకు సంబంధించి కూడా మనకి గుప్తుల కాలం నాటి అజంతా, బాగ్, బదామి ప్రాంతాల్లో లభిస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంది, వాస్తుశిల్పకళలో బాగా అభివృద్ధి జరిగింది. నెక్స్ట్ చిత్రకళ పెయింటింగ్స్లో బాగా అభివృద్ధి జరిగింది, సాహిత్యంలో బాగా అభివృద్ధి జరిగింది. సో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. అందుకే స్వర్ణయుగం అంటాం. ఈ పాయింట్స్ మనం ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే గుప్తుల కాలం నాటిని స్వర్ణయుగం అంటాము. ఎందుకు అంటే ఇవే పాయింట్స్. సో చిత్రకళ గురించి చూసాం కదా. నెక్స్ట్ సాహిత్యం, వెరీ ఇంపార్టెంట్. సాహిత్యం గురించి చూద్దాము. ప్రధాన ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలు ఈ కాలంలోనే తుది రూపాన్ని సంతరించుకున్నాయి. తుది రూపం అంటే ఏంది? స్టార్ట్ అంటే ఇవి రచించడం స్టార్ట్ అయింది గుప్తుల కాలంలోనే. సో ప్రధాన ఇతిహాసాలు రామాయణము, మహాభారతము వాటి యొక్క కాలంలోనే సంతరించుకున్నాయి తుది రూపాన్ని. అంటే స్టార్ట్ అయ్యి కొన్ని, అంటే ఈ స్టేజ్లోనే కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ఈ స్టేజ్లోనే స్టార్ట్ అయినాయి. మనం రెండు విషయాల్లోనే గుప్తులకే ఆ యొక్క క్రెడిట్ అనేది ఇస్తాము. నెక్స్ట్ గుప్తులకు సంబంధించి పురాణాలు కూడా లిఖిత రూపాన్ని పొందాయి. అంటే ముందు ఉండేవండి పురాణాలు, ముందు కూడా మనకి ఎప్పుడు వేదకాలంలో ఉన్నటువంటి కొన్ని కథలు, పురాణాలు అనేవి జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ అంట. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఏంటి? గురువులు శిష్యులకి చెప్పడం, శిష్యులు వారి శిష్యులకు చెప్పడం, అంతా నోటి ద్వారానే. అంటే గురు శిష్య పరంపరగా వెళ్ళేవి, ఎక్కడ లిఖిత రూపంలో ఉండేవి కాదు. కానీ గుప్తుల కాలంలోనే మనకి ప్రధానంగా లిఖిత రూపాన్ని పొందాయి పురాణాలు. చంద్రగుప్త 2 టైంలో ఆయన ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. ఆ నవరత్నాలుతో పాటు అనేక బౌద్ధ జైన కవులు కూడా ఉండేవారు. వారు తమ రచనలు చేయడం ద్వారా ఆ కాలం నాటి సాహిత్యాన్ని సంపన్నం చేశారు. మనకి వసుబంధ అనే ఒక కవి ఉంటాడండి గుప్తుల కాలానికి సంబంధించి. అతను స్వప్నవాసవ దత్త అనే గ్రంథాన్ని రచిస్తాడు, చాలా ఫేమస్. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. స్వప్నవాసవ దత్త ఎవరు రచించారు అంటే వసుబంధుడు. అవునండి, తుది అంటే చివర. వంశీ గారు, మనకి కొన్ని ఇతిహాసాలు చివర స్టేజ్లో ఉన్నాయి, కొన్ని మనకి ఇతిహాసాలు ప్రారంభం స్టేజ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పురాణాలు ఇవి తీసుకుంటే ఇక్కడ ప్రారంభమైనవి ఇవి రచించడం. ఈ రామాయణం, మహాభారతం అవన్నీ చూసుకుంటే ఆ ఖండాలు ఉంటాయి కదా, కొన్ని కంప్లీట్ అవ్వడం జరిగింది. సో బేసికలీ మనం రెండు గుప్తాస్కి క్రెడిట్ ఇస్తాం. కొన్ని గ్రంథాలు రచించడం మొదలయ్యాయి, కొన్ని పూర్తయినాయి వీరి కాలంలోనే అని. సో వసుబంధుడు స్వప్నవాసవ దత్త అనే గ్రంథాన్ని, నెక్స్ట్ దిగ్నాగుడు, దిగ్నాగా అంటాం ఇంగ్లీష్లో, దిగ్నాగా మనకి ప్రమాణ సముచ్చయం అనే గ్రంథం రచిస్తాడు. నెక్స్ట్ ఆర్య అసంగుడు, అసంగ అంటాం, ఇతను యోగాచారం అనే గ్రంథాలను రచించాడు. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు. వసుబంధుడు రచించిన గ్రంథం ఏది? స్వప్నవాసవ దత్త. దిగ్నాగా రచించిన గ్రంథం ఏది? ప్రమాణ సముచ్చయం. అసంగుడు రచించిన గ్రంథం అంటే యోగాచారం. నెక్స్ట్ ఈ కాలం నాటి నవరత్నాల్లో కొందరు కవులు బాగా ప్రసిద్ధ రచనలు చేశారు. మనం ఒక్కొక్కరి గురించి చూస్తాం నవరత్నాల్లో, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. నవరత్నాలకు సంబంధించి మనము క్లియర్గా చూస్తాం. ఇతిహాసం అంటే హిస్టారికల్ స్టోరీస్ అండి. లక్ష్మీనారాయణ గారు అడుగుతున్నారు, ఇతిహాసం అంటే హిస్టారికల్ స్టోరీస్, ఎపిక్ స్టోరీస్ అంటాం కదా ఇంగ్లీష్లో, వాటినే ఇతిహాసం అంటాము. ఈ రామాయణ, మహాభారతం ఇవన్నీ ఇతిహాసాలు అనమాట, అంటే ఎపిక్స్.
ఇంగ్లీష్లో ఎపిక్స్ అంటాం కదా, అదే తెలుగులో ఇతిహాసం. సో ఇప్పుడు మనం నవరత్నాల గురించి మాట్లాడదామండి. నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉండేవారు అంటే చంద్రగుప్త II ఆస్థానంలో ఉండేవారు. నిన్న జరిగిన క్విజ్లో కూడా ఈ పాయింట్ మనం చూసాం. నవరత్నాలు అంటే వేరువేరు రంగాల్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి 9 మంది. వీరు చంద్రగుప్త II ఆస్థానాన్ని అధిరోగించారు, అలంకరించారు. అందుకనే మనకి గుప్తుల కాలం అంతలో ఉన్న ముఖ్యంగా చంద్రగుప్త II కాలంని స్వర్ణయుగంగా పేర్కొంటారు చరిత్రకులు. ఎందుకంటే ముఖ్యమైన కారణం నవరత్నాలు ఉండేవారు. ఈ నవరత్నాలు అంటే వేర్వేరు రంగాల్లో బాగా నిష్ణాతులు అనమాట. ఎవరెవరు సార్ నవరత్నాలు అంటే 9 మంది. వారు కాళిదాస, వరమీర, వరరుచి, వేలభట్టు, శంకు, అమరసింహ, ధనవంతరి, ఘటకర్మ, క్షప్ర, నక. వీరిని మనం చూసుకోవాలనుకుంటే వీరిని గుర్తుపెట్టుకోవడానికి జనరల్ కోడ్ అంటే మీ ఓన్ కోడ్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఓన్గా కూడా కోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ కోడ్ ఆల్రెడీ స్టాండర్డ్ కోడ్ ఉంటుంది, ఇదన్నా ఫాలో అవ్వచ్చు. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఓన్గా ట్రై చేయడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా గుర్తుంటుంది అనమాట. ఎవరికి అంటే మైండ్ ఒకటి చెప్తుంది ఈ విధంగా కోడ్ చేసుకుంటే బాగుండు అని, అట్లా చేసుకుంటేనే బాగా గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే స్టాండర్డ్ కోడ్ బాగానే అనిపించిందంటే అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. స్టాండర్డ్ కోడ్ జనరల్గా మనం నవరత్నాస్కి ఏం చెప్పచ్చు అంటే కేంద్రీయ విద్యాలయ స్కూల్లో మనకి అడ్మిషన్ దొరికితే జీకే బాగా వస్తుంది, జీకే బాగా వస్తుంది అనేది చెప్తుంటాం, బాగా వస్తుంది. సో కోడ్ ఏంటి అంటే కేంద్రీయ విద్యాలయం స్కూల్లో మనకి అడ్మిషన్ వస్తే జీకే బాగా వస్తుంది అనేది కోడ్. సో కేంద్రీయ విద్యాలయం స్కూల్లో అడ్మిషన్ వస్తే జీకే బాగా వస్తుంది. సో ఈ 3 వర్డ్స్ చూడండి, వీటిపైన మనం ఫోకస్ చేద్దాం. త్రివేణి గారు కంటిన్యూయేషన్ ఉండదు, ఎవ్రీ పాయింట్ నీడ్ టు మగప్ అంటే యాక్చువల్లీ కంటిన్యూయేషన్ అంటే మనం గుప్తాస్ గురించి చూస్తున్నామండి. అంటే బేసికలీ మనము గుప్తాస్ గురించి చూస్తున్నాం. గుప్తాస్లో ఫస్ట్ పొలిటికల్ హిస్టరీ గురించి చూసాము. దాని తర్వాత గుప్తాస్కి సంబంధించి మనం పరిపాలన అడ్మినిస్ట్రేషన్లో పాయింట్స్ చూసాము. దాని తర్వాత గుప్తాస్కి సంబంధించిన సొసైటీ సమాజం గురించి చూసాము. దాని తర్వాత గుప్తాస్కి సంబంధించి కళలు ఆర్ట్స్ గురించి చూసాము. దాని తర్వాత గుప్తాస్కి సంబంధించి ఆర్కిటెక్చర్ అనేది మనం చూసాము. దాని తర్వాత గుప్తాస్కి సంబంధించి లిటరేచర్ అనేది చూసాము. దాని తర్వాత ఇప్పుడు మనం గుప్తాస్కి ప్రముఖమైన నవరత్నాస్ గురించి చూసాము. సో కంటిన్యూషన్ ఉండదా అంటే మనం ఈ రకంగానే వెళ్తుంటామండి. సో ఇదే కంటిన్యూషన్ అనమాట. అందులో మనం ఒక్కొక్క టాపిక్ చూసుకుంటూ వెళ్తున్నాము. జనరల్ హిస్టరీ అంటే మరి ఇట్లానే ఉంటుందండి. కంటిన్యూషన్ అంటే అదొక ఇదే కంటిన్యూషన్ అనమాట. సో ఇప్పుడు మనం నవరత్నాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవ్రీ పాయింట్ మగ్గప్ చెయ్యాలా అంటే బేసికలీ మరి చేయాలండి. ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే తప్పదు. మనం ఎగ్జామినర్ ఓరియంటేషన్లోనే ఉండాలి, మన ఓరియంటేషన్లో ఉండకూడదు. ఎగ్జామినర్ ఏ ఓరియంటేషన్లో ఉంటున్నాడో ఆ ఓరియంటేషన్లోనే మనం ఉండాలి. సో ఎగ్జామినర్ ఏ ఓరియంటేషన్లో ఉన్నాడు అంటే ఈ బిట్స్ అన్నీ అడుగుతున్నాడు. అంటే గుప్తులకు సంబంధించి నవరత్నాల్లో కింద వారిలో ఎవరు కారు, ఎవరు అట్లా అడుగుతాడు, వాళ్ళ రచనలు అడుగుతాడు. కాబట్టి నవరత్నాస్ చదవాలి. మనం నవరత్నాస్ అనే టాపిక్ చూస్తున్నాం గుప్తాస్ కింద. నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అంటున్నారు రేష్మా శేఖర్. అవునండి, నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఫ్రీక్వెంట్గా చదువుతుండండి. ఇంపార్టెంట్ ఈ 9 మంది ఫ్రీక్వెంట్గా చదువుతుంటే మీకు అంటే ఆ కంఫర్టబుల్నెస్ వచ్చేస్తుంది నేమ్స్తో. సో కేంద్రీయ విద్యాలయ స్కూల్లో అడ్మిషన్ వస్తే జీకే బాగా వస్తుంది జనరల్గా అంటారు. కానీ కేంద్రీయ విద్యాలయ స్కూల్లో సిబిఎస్ఈ ప్లస్ ముఖ్యంగా జీకే బాగా వస్తుంది స్కూల్స్లో ఉన్న వాళ్ళకి అట్లా అని చెప్పి. ఈ కోడ్లో మనం ఫస్ట్ చూసుకుంటే కే అంటే కాళిదాసుడు. నెక్స్ట్ వి అంటే 3 వస్తాయండి, 3 ఉంటారు వీతో. వరమీర, వరరుచి, వేలభట్, ముగ్గురిని వి అంటే 3 వస్తాయి అనమాట. 3 గుర్తుపెట్టుకోవాలి. వరమిహిర, వరరుచి, వేలభట్. నెక్స్ట్ ఎస్ అంటే శంకు. ఏడి నెక్స్ట్ ఏడి అంటే అమరసింహ. డి అంటే ధనవంతరి. జీకే జీ అంటే ఘటకర్మ. కే అంటే క్షప్రనకుడు, క్షప్రనక. సో ఈ పాయింట్ ఓకే అండి. ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి చూద్దాం. ఫస్ట్ కాళిదాసుడు గురించి మాట్లాడుకుందాం. కాళిదాస, ఈ కాళిదాస అని మనము ఇండియన్ షేక్స్పియర్ అంటాం అనమాట. సో ఇది కూడా స్టాండర్డ్గా అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఇండియన్ షేక్స్పియర్ నేను ఎవరిని అంటాము
ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరు అంటామంటే మనము కాళిదాసుని అంటాము. ఇండియన్ షేక్స్పియర్ అని. ఎందుకంటే షేక్స్పియర్ ఎంత గొప్పవాడు, భారతదేశానికి షేక్స్పియర్ అంతటి వాడు కాళిదాసుడు అని చెప్పి మనం కాళిదాసుని చెప్తాం. సరే కాళిదాసే ముందు పుట్టాడు కదా షేక్స్పియర్ కన్నా, షేక్స్పియర్ని వాళ్ళు కాళిదాసుడితో పోల్చాలి కదా అంటే ఇప్పుడు మనం ఆ పాయింట్స్ అన్నీ వెళ్ళకూడదండి. అక్కడ వరకు మనం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ వెళ్దాం. ఎందుకంటే ఆల్రెడీ కొంత ల్యాగ్తో వెళ్తున్నాం, సిలబస్ కంప్లీట్ అవ్వాలి, లేకపోతే మీకే లాస్ ఉంటుంది. సో కాళిదాసు ఇండియన్ షేక్స్పియర్ అంటాము. కాళిదాసు ప్రముఖ సంస్కృత రచయిత. ఇతను చంద్రగుప్త టూనే విక్రమాదిత్య అంటారు, వాళ్ళ యొక్క ఆస్థానంలోనే ఉండేవాడు. కాళిదాసుడికి సంబంధించిన ముఖ్యమైన రచనలు చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, అభిజ్ఞాన శకుంతలం ఫస్ట్ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అభిజ్ఞాన శకుంతలం, దుష్యంతుడు శకుంతల కథ ఉంటుందండి. అభిజ్ఞాన శకుంతలం, భరతుడు పిల్లవాడుగా పుట్టడం, దుష్యంతుడు మర్చిపోవడం, అవన్నీ ఉంటుంది కానీ స్టోరీ. ఆ ఉంగరం చూసి కట్ చేస్తే ఆ ఉంగరాన్ని చూసి గుర్తుపడడం, ఆ స్టోరీ ఉంటుంది కదా. సో దుష్యంతుడు శకుంతల స్టోరీ ఉంటుంది, అభిజ్ఞాన శకుంతలం అనే గ్రంథం. సో కాళిదాసుడు రచించిన గ్రంథం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ స్టోరీ అవసరం లేదండి ఎగ్జామినేషన్కి. అభిజ్ఞాన శకుంతలం ఎవరు రచించారు అంటే మనకి దుష్యంతుడు రచించాడు. ఓకే కండి పాయింట్. నెక్స్ట్, మాళవికాగ్నిమిత్రం కూడా రచించింది కాళిదాసుడే. ఈ మాళవికాగ్నిమిత్రం గ్రంథం గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అగ్నిమిత్ర అనే రాజు దగ్గర. దీని స్టోరీ ఏముంటుంది? సో కింగ్ అగ్నిమిత్రకి మరియు మాళవికకి మధ్యన లవ్ స్టోరీ ఉంటుంది. మాళవిక ఫస్ట్ రాజవంశం కాదు అని చెప్పి ఆమెను బయటకు పంపడం జరుగుతుంది. తర్వాత రాజవంశమే అని తెలిసిన తర్వాత ఆమెను మళ్ళీ యాక్సెప్ట్ చేసి వివాహం చేసుకుంటాడు. ఆ స్టోరీ అంతా మనం చూసాం కదండి అప్పుడు అగ్నిమిత్ర గురించి చదివినప్పుడు. సో ఆ గ్రంథం మాళవికాగ్నిమిత్రం రచించింది ఎవరు అంటే మనకి కాళిదాసుడు. నెక్స్ట్, విక్రమోర్వశీయం అనే గ్రంథం ఉంటుంది. ఈ విక్రమోర్వశీయం అనే గ్రంథం రచించింది ఎవరు అంటే కాళిదాసుడు. ఇది ఊర్వశి, విక్రమ్ ఊర్వశి పేరులో ఉంది కదండి. విక్రమ ఊర్వశి మధ్యన ప్రేమ కథ అన్నమాట, ఇది లవ్ స్టోరీ. నెక్స్ట్, కాళిదాసుడు 2 సంస్కృత పద్యాలు కూడా రచించడం జరిగింది. రఘువంశం, కుమార సంభవం. మనకి ఇక్కడ మేఘ సందేశం ఇవ్వలేదండి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మేఘ సందేశం కూడా నోట్ చేసుకోండి. మేఘ సందేశం కూడా కాళిదాసుడు రచించడం జరుగుతుంది. మేఘ సందేశం, మనకి మేఘ సందేశంలో జనరల్గా స్టోరీ ఎట్లుంటుందంటే, ఈ మేఘం ఉంటుంది కదా, క్లౌడ్స్, అవి గుప్తుల రాజ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ మేఘాలు చూస్తాయి కింద రాజ్యాన్ని. చూస్తూ కింద ఉన్న ప్రజలకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వాటికి ఏం కనబడుతుంది, అక్కడ సమాజం ఏ విధంగా ఉంది, అవన్నీ వివరిస్తుంటుంది అనమాట మేఘం మాట్లాడుకుంటే. కాబట్టి అది రచించింది ఎవరు అంటే మేఘ సందేశం అనే గ్రంథం కాళిదాసుడు. నెక్స్ట్, కుమార సంభవం ఉంది కదండి. కుమార సంభవం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ కుమార సంభవం బేసికలీ మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా, ఆ సుబ్రహ్మణ్య స్వామి గురించి ఉంటుంది ఈ స్టోరీ. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎలాగా పుట్టారు అని. సో సుబ్రహ్మణ్య స్వామి జననంకి సంబంధించిన స్టోరీ అనమాట. సో స్టోరీ వర్క్ మీరు వెళ్ళకండి, నాట్ నెసెసరీ. జస్ట్ కుమార అంటే సుబ్రహ్మణ్య స్వామి. సో కుమార సంభవం యొక్క రచయిత ఎవరు అంటే కాళిదాసుడు. నెక్స్ట్ పాయింట్ మనకి రఘువంశం. రఘువంశం కూడా మనకి చాలా ప్రముఖమైన గ్రంథం అండి, కాళిదాసుడి రచించడం జరిగింది. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఋతు సంహారం అంటున్నారు. అవునండి స్వర్ణ గారు, గుడ్. ఋతు సంహారం కూడా మనకి కాళిదాసుడు రచించాడు. ఇక్కడ ఇవ్వలేదు, కొన్ని పేర్లే ఇవ్వడం జరిగింది. ఋతు సంహారం కూడా నోట్ చేసుకోండి. ఋతు సంహారం కూడా రచించింది ఎవరు అంటే కాళిదాసుడే. ఈ ఋతు సంహారంలో మనకి ప్రకృత విలయానాన్ని గురించి రాసే గ్రంథం, అంటే బ్యూటీ ఆఫ్ నేచర్ బ్యూటీ గురించి రాసే గ్రంథం అనమాట ఋతు సంహారం. ఇది కూడా రచించింది కాళిదాసుడే. సో కాళిదాసుడు అనేసరికి మీకు ఈ పేర్లు గుర్తుంచుకోవాలి. ఏంటి? ఋతు సంహారం, మేఘ సందేశం, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, రఘువంశం, కుమార సంభవం. ఈ పాయింట్స్, ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఋతు సంహారము, కుమార సంభవము, రఘువంశము, అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశము, మాళవికాగ్నిమిత్రము. సో ఈ పాయింట్స్ అన్నీ ఓకే కండి, ఇవి కాళిదాసుడికి సంబంధించింది.
నెక్స్ట్ మనకి అమరసింహ, అంటే నవరత్నాల్లో అమరసింహ గురించి చూద్దాము. ఈ అమరసింహ ఎవరు అంటే సంస్కృత కవి అన్నమాట. ఇతని రచన ఏంటి అంటే అమరకోశ. అమరసింహ రచించింది అమరకోశ. ఈ అమరకోశ అంటే ఏంటి అంటే సంస్కృతంలో డిక్షనరీ లాంటిది. సో సంస్కృతకు సంబంధించి డిక్షనరీ లాంటిది. వాటి యొక్క అర్థాలు, పర్యాయార్థాలు, ఆ పదాలు ఏ విధంగా ఆవిర్భవించే వాటి గురించి ప్రస్తావనిస్తుంది సంస్కృతం పదాల గురించి. సో అమరకోశ ఎవరు రచించారో అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. అమరసింహ రచించారు. ఈ అమరకోశాన్ని మనము త్రికండ అని కూడా అంటాం. ఎందుకంటే దీంట్లో 3 ఖండాలు ఉంటాయి, అంటే 3 భాగాలు ఉంటాయి. దీంట్లో 10,000 పదాల గురించి ఉంటుందండి. అందుకని సంస్కృతం డిక్షనరీ ఏది అమరకోశ అనేది, సాంస్క్రిట్ డిక్షనరీ. అందులో 3 భాగాలు ఉంటాయి, 3 పార్ట్స్, వాల్యూమ్స్ లాగా అనుకోండి. అందుకే దీన్ని త్రికండ అంటాం, 3 ఖండాలు ఉంటాయి కాబట్టి మొత్తం మీద దీంట్లో 10,000 సంస్కృత పదాల గురించి, అర్థాలు, పర్యాయార్థాలు, వాటి యొక్క పదం ఏ విధంగా వచ్చింది, ఉద్భవించిన పదాలు అనేది కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఇది అమరసింహుడు గురించి. నెక్స్ట్ ధనవంత్రి మనకి ప్రముఖ నవరత్నాల్లో ఒకరండి. ధనవంత్రి మెడిసిన్ అనమాట, మెడిసిన్కి సంబంధించి ధనవంత్రి. అయితే వీరు ఏమేమి చేశారో అనేది మనం తర్వాత చూస్తామండి. గుప్తుల కాలం నాటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనే టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. అందులో చూస్తాం మెడిసిన్లో వీరు చేసిన సేవ ఏంటి అవన్నీ. ఇక్కడ జస్ట్ నేమ్సే ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్న పాయింట్ ఏంటంటే చంద్రగుప్త II కాలంలో నవరత్నాలు ఉన్నారు. వారు ఎవరు, ప్రధానంగా వారు దేనికి సంబంధించిన వారు. ధనవంత్రి అంటే మెడిసిన్ అనమాట. నెక్స్ట్ వేతాల భట్టు. సంవన్ ఇందాక బేతాల భట్టు అన్నారు కదా, వేతాల భట్టు ఒకటేనండి. నార్త్ ఇండియన్ బుక్స్లో మనకి జనరల్గా అక్కడ బేతాల భట్టు ఆ టైప్లో కొన్ని బుక్స్లో రాయడం జరుగుతుంది. వేతాల భట్టు అని కూడా ఉంటుంది. ఇతను మెజీషియన్ అనమాట. వేతాల భట్టు అన్నతను మెజీషియన్. ఇతన్నే కొన్ని బుక్స్లో బేతాల భట్టు అంటారు. ఇందాక సంవన్ ఎవరో అంటే నేను ఈ ప్రస్తావన వస్తుంది కదా ఎట్లా మనకి, అందుకే చెప్దాం అక్కడ అన్నట్టు అనుకున్నాను. వేతాల భట్టు ఒకటేనండి. నెక్స్ట్ వరాహమిహిర ఫేమస్ అండి. ఇతను నిన్న క్విజ్లో కూడా ఇతని గురించి చూసాము. ఏమనుకున్నాము అంటే ఇతను బేసికలీ ఆస్ట్రానమర్ అనమాట. ఇతను ఆస్ట్రాలజర్ కూడా, అంటే జాతకం పరంగా కూడా ఆస్ట్రాలజర్ కూడా వరాహమిహిర. ఈయన తండ్రి గారి నుంచి నేర్చుకుంటారండి ఈయన మొత్తం విద్య ఎక్కువగా. సో ఇతను పంచసిద్ధాంతిక, వెరీ వెరీ ఇంపార్టెంట్. వరాహమిహిర రచించిన గ్రంథం ఏది అంటే పంచసిద్ధాంతిక. సో ఇందులో భారతదేశానికి సంబంధించి గ్రీక్ వాళ్ళు అనుభవించే సిద్ధాంతాలు కూడా తెలపడం జరిగింది. పంచసిద్ధాంతిక రచించింది ఎవరు అంటే వరాహమిహిరుడు. పంచసిద్ధాంతిక అంటే 5 పద్ధతులు అని అర్థం అండి. నెక్స్ట్ ఇతను రచించిన ఇంకొక గ్రంథం ఏంటంటే బృహత్ సంహిత. సో బృహత్ సంహిత అనేది రచించడం ఎవరు అంటే వరాహమిహిరుడు. బృహత్కి సంబంధించి చాలా ఉంటాయండి. బృహత్ సంహిత, బృహత్ జాతక, బృహత్ కథామంజరి, బృహత్ కథాకోశ, బృహత్ స్మృతి సిద్ధాంతిక, బృహత్ కథ. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బృహత్తో చాలా గ్రంథాలు వస్తాయి మనకి చరిత్రలో, మనం చదువుతూ ఉంటాం డిఫరెంట్ పాయింట్స్లో. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. బృహత్ సంహిత అంటే వరాహమిహిరుడు. బృహత్ జాతక అన్న వరాహమిహిరుడేనండి. ఇక్కడ నోట్ చేసుకోండి పాయింట్. బృహత్ జాతక అన్న వరాహమిహిరుడే. బృహత్ సంహిత లేకపోతే బృహత్ జాతక ఈ రెండు మనకి వరాహమిహిర అని చెప్పాలి. చాలా ఉంటాయి చరిత్రలో, మనం డిఫరెంట్ పాయింట్స్లో చదువుతాం. బృహత్కి సంబంధించి ఉంటాయి, బృహత్ కథామంజరి, అవన్నీ వేరే వేరే పాయింట్స్ ఇక్కడ మనకి రిలవెంట్ కాదు. కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్తున్నాను అంతే బృహత్కి. సో ఇది మనకి వరాహమిహిరుడికి సంబంధించి. నెక్స్ట్ ధనవంత్రి. ఇందాక చూసాం కదా మెడిసిన్కి సంబంధించి. సో ధనవంత్రి అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సర్జన్గా చెప్తాము. ఇతను ఆయుర్వేదాన్ని కూడా ప్రారంభించింది ఎవరు అంటే ధన్వంతరి అంటాం. ఎందుకంటే ఇతన్ని ఆయుర్వేద కూడా ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అంటాం అనమాట. ధన్వంతరి ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా అంటాము, ధన్వంతరి. నెక్స్ట్ మనకి ధన్వంతరి యొక్క శిష్యుడే సుశ్రుత ఉంటాడండి. సుశ్రుత సంహిత రచిస్తాడు. సుశ్రుత కూడా చాలా ఫేమస్ సర్జన్ అనమాట. సో సుశ్రుత అనే అతను ధన్వంతరి యొక్క శిష్యుడు. సో ధన్వంతరికి సంబంధించి టర్మరిక్ ఉంటుంది కానీ పసుపుకి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. అందుకని మనకి ఇప్పటికీ రూరల్ ఏరియాస్లో ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ బ్యాక్టీరియా, ఫంగై అవన్నీ అక్యుములేట్ అవ్వకుండా పసుపు రాస్తుంటారు. ఎందుకంటే పసుపుకి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా ఈ విషయం చెప్పింది ఎవరు అంటే మనకి ధన్వంతరి. నెక్స్ట్ సాల్ట్కి ప్రిజర్వేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మీరు చాలా దగ్గరలో కోస్టల్ ఏరియాస్లో చూసినట్లయితే ఫిషెస్కి
సాల్ట్లో పెట్టి ఉంచుతారనమాట. ఎందుకు అంటే ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది సాల్ట్. ఎక్కువ రోజులు అవి నిలవడానికి పాడైపోకుండా ఉప్పుతో వాటిని కడిగిపెట్టి ఉప్పులో పెడతారు. ఎందుకంటే ఉప్పుకి ప్రిజర్వేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది కూడా జనరల్గా మొదటగా చెప్పింది ఎవరు అంటే ధనవంతరి. ఇవన్నీ జనరల్ పాయింట్స్ అండి. సో ఇక్కడ మనం డీప్గా డిగ్ చేయాల్సిన అవసరం ఉండదు, జనరల్ పాయింట్స్ అనమాట. సో నేను బ్రీఫ్గానే వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఫాస్ట్గానే. నెక్స్ట్ క్షపనక అండి, క్షపనక ఇతని పేరు. ఇతను ఒక ఆస్ట్రాలజర్ అనమాట. సో ఇతను రచించిన బుక్ పేరు జ్యోతిశాస్త్రం. సో జాతకానికి సంబంధించి అతను క్షపనక, ఇతను రచించిన గ్రంథం జ్యోతిశాస్త్రం. నెక్స్ట్ శంకు అనే అతను ఆర్కిటెక్చర్కి సంబంధించింది, నిర్మాణాలకు సంబంధించి ఇతను రచించిన గ్రంథం శిల్పశాస్త్రం. వెరీ ఇంపార్టెంట్. శిల్పశాస్త్రం రచించింది శంకు, జ్యోతిశాస్త్రం రచించింది క్షపనక. నెక్స్ట్ మనకి ఘటకర్పర అనే అతను కూడా నిర్మాణాలకి సంబంధించిన అతనే. సో వీరి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏమేమి చేశారు అనేది మనం తర్వాత టాపిక్ ఉంటుందండి. గుప్తుల కాలం నాటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అని చెప్పి అక్కడ మనం చూస్తామన్నమాట. సో ముఖ్యంగా వీరండి మనకి నవరత్నాలు అని చెప్పుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో మనము గుప్తులకు సంబంధించి కొంత రిమైనింగ్ ఉంది, దాంతో అది చూస్తే గుప్తాస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ గుప్తాస్ పీరియడ్కి ఆ నెక్స్ట్ క్లాస్లో వెళ్ళొచ్చు. సో మనం ముఖ్యంగా కొన్ని పాయింట్స్ చూస్తాం. అంటే ఏ విధంగా మెడిసిన్లో ఏ విధంగా డెవలప్మెంట్స్ అయినాయి గుప్తుల కాలంలో, మెటలర్జీలు ఏ విధంగా అయినాయి, కన్స్ట్రక్షన్స్ ఆర్కిటెక్చర్లో ఏ విధంగా వీళ్ళకి అభివృద్ధి జరిగింది, ఆ పాయింట్స్ అవన్నీ మనం చూస్తామన్నమాట. సో నవరత్నాలు నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఆస్ట్రానమర్ అండ్ మ్యాథమెటిషియన్ ఎవరు అని అడుగుతున్నారు రమ్య గారు. గుర్తుపెట్టుకోండి, మన క్వశ్చన్ ఒకవేళ ఆస్ట్రానమర్ అండ్ మ్యాథమెటిషియన్ ఎవరు అని అడిగి ఆప్షన్స్లో ఆర్యభట్ట అని ఉందనుకోండి, అన్డౌటెడ్లీ మనం ఆర్యభట్ట అని పెట్టేసేయాలి. అన్డౌటెడ్లీ ఒకవేళ మనకు ఆర్యభట్ట లేకుండా వేరే ఆప్షన్స్ ఇచ్చి వరహమిహిర ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఆర్యభట్ట లేకపోతే వీ హ్యావ్ టు గో ఫర్ సెకండ్ ఆప్షన్ వరహమిహిర. ఆర్యభట్ట ఉంటే అన్డౌటెడ్లీ మనం ఆర్యభట్ట అని పెట్టేసేయాలి ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే అది ఒక స్టాండర్డ్ క్వశ్చన్ ఉంది, అది ఆల్రెడీ స్టాండర్డ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయండి. అంటే అవి స్టాండర్డ్ ఆ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు, బుక్స్లో ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఇస్తే మనం ఆ స్టాండర్డ్ ఆన్సరే పెట్టాలి. ఎందుకంటే ఎగ్జామినర్ కూడా ఎగ్జామ్లో ప్రామాణికంగా కీస్ ఉంటాయి కదా, ఆ కీనే ఫాలో అవుతారు. ఏంటి, ఈ క్వశ్చన్ అడిగితే దానికి ఆర్యభట్ట అనే కీయే ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా, అదే ఫాలో అవుతారు వాళ్ళు. కాబట్టి ఆస్ట్రానమర్ అండ్ మ్యాథమెటిషియన్ ఎవరు అంటే మీకు రెండు ఆప్షన్స్ ఉంటే, ఆర్యభట్ట అనే ఒక ఆప్షన్ ఉంటే ఆర్యభట్ట పెట్టాలి, ఆర్యభట్ట లేకుండా వేరే ఆప్షన్స్ ఇచ్చి వరహమిహిరాన్ని ఇస్తే వరహమిహిరాన్ని పెట్టాలి. సో ఈ పాయింట్స్ ఇవి క్లియర్గా అండి. నెక్స్ట్ వరరుచి అంటున్నారు. అవునండి, వరరుచి మనకి నిర్మాణాలకు సంబంధించింది, నేను కూడా ఆర్కిటెక్చర్ సంబంధించి సమ్ పాయింట్స్ ఇక్కడ మనకి మెటీరియల్లో సంహవ్ మిస్ అయినాయి. బట్ అవన్నీ మనం కవర్ చేద్దామండి. ఎట్లా గుప్తుల కాలం నాటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం టాపిక్లో మొత్తం కవర్ అయిపోతాయి. వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు మరియు వారి యొక్క సేవలు అనేది కవర్ అయిపోతుంది. సో 1 అవర్ క్లాస్ అంటున్నారంటే లేదండి, అంటే చాలామంది అప్పుడు 1 అవర్ క్లాస్ అన్నప్పుడే చాలామంది ఏమడిగారు అంటే 1 అవర్ అవ్వట్లేదు సార్, అంటే ఎక్కువ టైం పెట్టద్దు, మాకు డేటా సరిపోవట్లేదు, కళ్ళు కూడా స్ట్రెయిన్ అవుతున్నాయి, కన్స్ట్రెయిన్ చేయండి అని. ప్లస్ అందుకనే చేయడం జరిగింది. ఓకే, మీరు అడుగుతున్నారు, చూద్దామండి. ప్రస్తుతం అయితే మరి సైమల్టేనియస్గా చాలా చూస్తున్నాం కాబట్టి అట్ ద సేమ్ టైం మనము బిట్స్ చూస్తున్నాం, బిట్స్కి పీడిఎఫ్స్కి వీటన్నిటికీ చాలా టైం అయితే కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి ప్రెజెంట్ మనం టైం కన్స్టెంట్ వల్ల అట్లా చేస్తున్నాము. బట్ షూర్ అంటే అడుగుతున్నారు, సో దట్ వీ కెన్ ప్లాన్ అండి ఫ్యూచర్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి టైం కన్స్టెంట్ వల్ల ఈ క్లాస్ అనేది చూద్దాం. సో ఇదండి, ఇవన్నీ ఇప్పుడు మనకి ఎట్లా అంటుందంటే కొంచెం ఎక్కువ పేర్లు గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు మీకు అనిపిస్తుంటుంది. బట్ అట్లా తీసుకోకండి, మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే ఉండాలి. ఎగ్జామ్ మనము క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. అవి చేసేటట్టు ఉండాలి అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ చదవాల్సిందే. సో కష్టంగా అన్నట్టు తీసుకోకండి, మనం ఎగ్జామ్కి తగినట్టుగా మౌల్డ్ అవ్వాల్సిందే. ఎందుకంటే మన అల్టిమేట్లీ ఏమైందంటే ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే దాన్ని ఆన్సర్ చేసే విధంగా ఉన్నట్లు.